వెల్కమ్ టు జే5 న్యూస్. సంక్రాంతి సంబరాలకు కొత్త వెలుగు తీసుకొచ్చిన సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ కోనసీమ ఉత్సవాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. కోనసీమ ప్రకృతి అందాలకు తోడు రుచికరమైన ఫుడ్ ఫెస్టివల్, ఉత్కంఠభరితమైన డ్రాగన్ పడవ పోటీలు, ఉత్సాహాన్ని పెంచిన ఈత పోటీలు, సాహస క్రీడలైన కయాకింగ్, ప్లేబోట్ విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామ్ జాదవ్ అత్యంత చక్కని మాటలతో పర్యాటకులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరణ ఇవ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఆత్రేయపురం ఉత్సవ కమిటీ సభ్యులు కోసంపూడి రామకృష్ణరాజు, వెచ్చ అనిల్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను తిలకించేందుకు తరలివచ్చిన పర్యాటకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా విన్నవించారు. ఖాళీ చేయించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో మన సహద్దార్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలు, ఆత్రేయపురం ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండో రోజు అండి ఈరోజు మన డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జరుగుతుంది. డ్రాగన్ పోటీలు మన నేషనల్ వైడ్ టీమ్స్ ఈ రోజు పాల్గొన్నాయి. దగ్గర సుమారు 22 టీమ్స్ నేషనల్ వైడ్, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, అనేక రాష్ట్రాల నుంచి టీమ్స్ వచ్చి పాల్గొన్నారండి. ఈరోజు అలా మీరు చూస్తున్నారు, మన కోనసీమ ఇక్కడ ఆత్రేయపురం మండలంలో ఇంత క్రౌడ్ పండగ ముందే 3 రోజుల ముందే మన బండారు సత్యానందరావు గారు ఇక్కడికి తీసుకొచ్చారు. మనకి అసలు జనం ఇంత క్రౌడ్ ని మనం ఎప్పుడూ చూడలేదు. ఇదేదో పెద్ద తీర్థం కింద ఉన్నారు. ఈ రోజు అక్కడ లొలలాకుల దగ్గర మన ఫుడ్ ఫెస్టివల్ గానీ అక్కడ బోట్స్ చూశారు. ఇక్కడ ఈ రోజు అసలు మన ఇక్కడ ఆత్రేయపురం మండలంలో కానీ మన కొత్తపేట నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడూ చూడనటువంటి జెట్ స్కీస్, ఫ్లై బోట్స్. ఈ ఫ్లై బోట్ అన్నది ఎక్కడో గోవాలోని అలాంటి బయట దేశాల్లో ఉండి వాటిని ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడ తీసుకొచ్చి కన్నుల పండుగ కింద మనందరి గురించి తీసుకొచ్చి ఆయన ఇంత కృషి చేయటం వల్ల ఇంత గొప్పగా జరుగుతుంది. ఇది మాకు ముందుగా మేము మన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కమిటీ తరఫున కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఈ టీమ్స్ పాల్గొన్న వాళ్ళకి కూడా స్పెషల్ గా ఫుడ్ ఏర్పాటు చేసాం. అలాగే పోలీసు వారు వాళ్ళు సహకారం చాలా అందిస్తున్నారు మాకు. ఇక్కడ ట్రాఫిక్ కూడా మీరు చూసే ఉంటారు. మార్నింగ్ నుంచి అసలు ఎక్కడ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ మీడియా మిత్రులకు కూడా అసలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మేము కష్టపడ్డామంటే మా కష్టాన్ని, ఎమ్మెల్యే గారు పడ్డ కష్టాన్ని మీరు మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఎంత తీసుకెళ్తున్నారంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ మీడియా మిత్రులందరికీ కూడా ఏ టీవీ చూసినా మన ఆత్రేయపురం గురించి ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మన ఆత్రేయపురం గురించి ఈ రోజు వస్తుందంటే దానికి కారణం మీ మీడియా మిత్రులు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు 3వ రోజు, రేపు కూడా సెమీఫైనల్ అలాగే ఫైనల్స్ జరుగుతాయి. అలాగే కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుందండి. మీ ద్వారా ప్రజలందరికీ కోరుకుంటున్నాం, రేపు కూడా మీరు అందరూ వచ్చి మన ఆత్రేయపురం ఉత్సవాలను వీక్షించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మా గౌరవనీయులు బండారు సత్యానందరావు గారు ఏదైతే విజన్ తో దీన్ని స్టార్ట్ చేశారో, ఆయన ఏదైతే డ్రీమ్ తో ఉన్నారో ఆ డ్రీమ్ మనకి ప్రతిఫలాలు అందబోతున్నాయి అనే సంకేతం మనకి నిన్న ఈ రోజు జరిగిన పండుగ వాతావరణంలో మీకు తెలుస్తుంది. మన ఆత్రేయపురానికి కరువు వచ్చిందా అన్నట్టుగా పూతరేకులు కూడా దొరకట్లేదు అని చెప్పి బయట చెప్పుకుంటూ ఉంటున్నారు.
ఈ ఈ ఈ ఉత్సవాల దెబ్బకి ఆత్రేయపురం కీర్తి పెరగబోతుంది. కోనసీమ ప్రభ కూడా పెరగబోతుంది. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. நான் கேரளாவில கொல்லத்துல வந்திருக்கேன். வந்து ஃபெஸ்ட்ல நான் வந்து ஃப்ளைவுட் ஷோ பண்ணி ரொம்ப நல்ல ரொம்ப பெரிய ஷோ. Thank you for MLA because they are giving the best opportunity to flyboat show. Thank you for the MLA and thank you for the all crew members. Thank you. Okay.